అందరికీ నమస్తేనోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖ. ఈ పాలన ఏ పాలన నడుస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పాలన అంటే స్కాములు, కమిషన్లు, ఇగో ఇదే దందాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజల తిప్పలేంది, ప్రజల కష్టాలేంది, ప్రజల గోసలేంది, ప్రజలకు మనం ఏ విధమైన హామీలు ఇచ్చినాం, ఏ విధమైన హామీలను నిలబెట్టినాం, ఏ మూలకు ఏ సమస్య ఉన్నది, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ముందడుగు పోతా ఉన్నాము అనేది అయితే లేదు. కాకపోతే కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది అని ఎందుకు చెప్తున్నా అంటే పలుమార్లు మనకు రువడైంది కాబట్టి, తెలంగాణ సచివాలయం వేదికగా రుజువైంది కాబట్టి, బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ పాలన నడుస్తూ ఉన్నది అని చెప్పేసి కాంట్రాక్టర్లందరూ ధర్నా చేసిండ్రు కాబట్టి, రేవంత్ రెడ్డి ఛాంబర్ ముంగట మన ఊరు మనబడి కార్యక్రమం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరసన వ్యక్తం చేసిరు కాబట్టి, మీకు బిల్లులు విడుదల కావాలంటే 20 నుంచి 30% కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది, కమిషన్లు దండుకోవాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు చూస్తూ ఉన్నది అని చెప్పేసి ఎన్నో మాటల ఎంతో మంది రోడ్లు ఎక్కిరు. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క భార్య కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నది. 20% కమిషన్లు, 30% కమిషన్లు, ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం కూడా అని చెప్పేసి ఏం నడుస్తూ ఉన్నది, ఏం కథ? ఇట్లాంటి పాలనను నెత్తి మీద ఎత్తుకున్నందుకు, ఇట్లాంటి పాలనను ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నందుకు మనం అందరం సిగ్గుతోని తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంత ఘోరం, ఇంత దారుణమా? రైట్. మాజీ మంత్రి హరీష్ రావు గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిర్రు ఈ కమిషన్ల పాలన మీద. అండ్ 22A ఏదైతే యాక్ట్ ఉన్నదో యాక్ట్కు సంబంధించి రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిండ్రు. ఆ లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు, ఎవరి గురించి ప్రస్తావించిండ్రు, రాహుల్ గాంధీ దగ్గర పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెక్ పెట్టిండు, ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. 22A యాక్ట్ అని చెప్పేసి 22Aని తీసుకొని వచ్చింది. ఈ 22A అనేది ఏంటంటే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఆపడం. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ 22Aలో భూములను పంపించేసి ప్రైవేటు వ్యక్తుల ఆస్తులైనప్పటికి కూడా, ప్రైవేటు భూములైనప్పటికి కూడా కృత్రిమంగా వివాదాలు సృష్టించి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ 22Aలో పంపించి 22Aలో ఆ భూములు పెట్టేసి వాళ్ళు అమ్ముకుందామంటే అమ్మరాదు, కొందామంటే కొనరాదు, అది నిషేధిత జాబితాలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఈ నిషేధిత జాబితాల నుంచి తీసేయాలంటే ఏం చేయాలంటే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు కూడా కొంతమంది పోయినాయి, అది అధికారుల తప్పిదము, ఆ ప్రైవేటు వ్యక్తుల ఆస్తులలో చేర్చబడ్డాయి, తప్పయింది అని చెప్పేసి మాట్లాడి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కలవదు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ అస్సలే కలవదు. ఆర్డీఓ దగ్గరకు పోతే కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గరకు పోతే కలెక్టర్, ఇట్లా తిప్పుతా ఉన్నారు, ఒక బంతాట ఆడుతూ ఉన్నారు. ఈ నిషేధిత జాబితాలో ప్రైవేటు వ్యక్తుల భూములు, రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళ భూములు ఏవైతే ఉంటాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని నిషేధిత జాబితాలో పెట్టిన వాళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్. దీని ముఖ్య ఉద్దేశం ఏం కానొస్తున్నది మనకంటే అబ్జర్వ్ చేసినట్లయితే ఏమీ లేదు, కమిషన్లు దండుకోవాలి. 50-50 కోటి రూపాయల ప్రాపర్టీ ఉందనుకో, ఒకరికి 50 లక్షలు, ఇంకొకరికి 50 లక్షలు, అంటే ఆ యజమానికి 50 లక్షల ప్రాపర్టీ పోతుంది, అది ఈ నిషేధిత జాబితాల నుంచి తీసేయాలంటే ఇంకో 50 లక్షలు ఆ అధికారికి కట్టాలన్నట్టు. ఇది అధికారికంగా జరగదు. మళ్ళా ఈ కలెక్టర్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోతే కలెక్టర్, ఇంకా కింద ఆఫీసర్లు వీళ్ళ దగ్గరికి పోపు అన్న తర్వాత ఒక ఆయన చెప్తాడట, దీనికి స్పెషల్గా ఒక స్పెసిఫిక్గా ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ దగ్గరికి పోతే ఈ పని అవుతుంది అంటే ఆ పర్సన్ ఏం డిమాండ్ చేస్తాడంటే 5 కోట్ల ఆస్తి ఉన్నదనుకో, 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నదనుకో 50-50, 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నదనుకో 30% మాకు ఇవ్వాలి, అందులో నుంచి 5 ఎకరాలు ఉన్నదనుకో 2.5 ఎకరాలు మాకు ఇచ్చేయాలి, అట్లా మీ భూములు రిజిస్ట్రేషన్ అయితే, లేకపోతే మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఇదంతా నడుస్తూ ఉన్నది. సేమ్ హైడ్రా లెక్కనే, హైడ్రా చూపెట్టుకొని పేదోని ఇల్లు ఊలగొట్టి పెద్దోని ఎట్లా వసూలు చేసిండ్రో, వాళ్ళ ఇంటి దాకా బుల్డోజర్ పోకుండా ఏ విధంగా అది చేసిండ్రో అందరికీ తెలిసిందే. సేమ్ అట్లనే కొన్ని లక్షల ఎకరాల ప్రాపర్టీ, కొన్ని లక్ష కోట్ల విలువైన ప్రాపర్టీ ఈ నిషేధిత జాబితాలోకి నెట్టేసిర్రు. మళ్ళీ ఆ పబ్లిక్కు తెలియదు ఇది మనది నిషేధిత జాబితాలో పడ్డది, ఈ నిషేధిత జాబితాలోకి పోయింది అని. పాపం బిడ్డ పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఉద్యోగాలు చేసిన వాళ్ళు రిటైర్డ్ అయినాక పని చేస్తాయన్నా, లేకపోతే హాస్పిటల్ ఖర్చులకు పని చేస్తాయన్నా, అర్జెంటుగా ఏదైనా హెల్త్ ఇబ్బంది వచ్చింది, పీకల దాకా వచ్చిందని అమ్ముకుందామన్నా కూడా ఆడ పానం పోతుంది, కానీ ఈ జాగా అమ్ముడు పోదు. అట్లా నిషేధిత జాబితాలో పెట్టేస్తూ ఉన్నారు.
ఈ విధమైన పరిస్థితి ఇది కూడా బయటకు రాకపోవు. అక్కడక్కడ బిడ్డ పెళ్లి కన్నో లేకపోతే హెల్త్ పరంగా నన్నో లేకపోతే ఎట్లనో అట్లా అమ్ముకుందామనే వరకు తీరా సంతకాలు ఇంతకాలం అడ్వాన్సులు అన్నీ అయిపోయినాక ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఇది నిషేధిత జాబితాలో ఉందనగానే పాపం మా ఇచ్చిన ఆయన అడ్వాన్స్ రిటర్న్ అడుగుతాడు. అమ్ముకుందాం అనేట అయినా పాపం నెత్తికి చేయిలు పెట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఉన్నది. ఆఖరికి పానం నిలబడని పరిస్థితి, పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ కావాల్సిన పరిస్థితి ఉన్నది. అమ్ముకోనికి లేదు, కొనుక్కోనికి లేదు. ఈ నిషేధిత జాబితా ఏదైతే ఉన్నదో ఈ నిషేధిత జాబితాలో కృత్రిమ వివాదాలు సృష్టించి 22A పంపించి కమిషన్లు దొబ్బుకొని ఎవరికి పుట్ట చెప్తా ఉన్నారు? మరి పెట్టినోళ్ళే తీసేస్తురా లేకపోతే పెట్టినోళ్ళు వేరు తీసేసేటోళ్ళు ఇంకోగల అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఏ వివాదం చెలరేగినా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముందంజలో ఉంటా ఉన్నాడు. మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికి కూడా, ఇంత వివాదం చెలరేగినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేడు అంటే రేవంత్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసే చేస్తా ఉన్నారనేది ఇక్కడ కట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. నిన్న కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతోనే ఇంకా క్లారిటీ వచ్చేసింది. నీ ఎంబటో పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువ రోజులు ఉండదే అని చెప్పేసి మాట్లాడింది కొండా సుష్మిత. నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజల రక్తాన్ని పీలుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్. మరి నెంబర్ 2 నేనే అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న అవినీతిలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 2 నేనని చెప్పుకున్నాడేమో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో అసెంబ్లీ వేదికగా అక్రమ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అని చెప్పేసి చెప్తే పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని వెనకకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, దందాలు కొనసాగుతూ ఉన్నాయి. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో అది 200 కోట్ల రూపాయలు 260 కోట్ల ఏవో మరమ్మతుల నేపథ్యంలో శాంక్షన్ చేస్తే ఆ టెండర్లన్నీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెప్తే నెల తిరగట్లోపే పిల్లర్లు గద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెలు ఊలి అక్కడ ఉన్న గిరిజన పూజారుల బిడ్డలు ఒకరికి కాలు తీసేయాల్సిన పరిస్థితి, ఒకరు ఆగం కావాల్సిన పరిస్థితి ఏర్పడే. దాని మీద కూడా సపోర్ట్ చేయలే. కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది. రెవెన్యూ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఇంకెక్కడా జరుగుతలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ రైట్స్ అని చెప్పేసి వచ్చింది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీదకి. ఈడీ రైట్స్ బయట పెట్టకుండా ఆపింది ఎవరు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రైట్స్ ఆయన మీద, ఆయన ఇంట్లో పైసలు లెక్క పెట్టడానికి 2 తాళ్ళ మిషన్లు కొంటపోయిండ్రు. ఆ లెక్కలు బయట పెట్టలే. వచ్చి రాగానే రైతు భరోసా పైసలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలక్షన్స్ ఇక అయితే అన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలవుతుందన్న నేపథ్యంలో 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో పెడితే అవి రైతుల ఖాతాలలో వల్లే మంత్రులకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఇచ్చిర్రు అని చెప్పేసి ముచ్చట్లు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటే ఆ సంస్థలకు 1,200 కోట్ల రూపాయలు వచ్చి రాగానే బిల్లులు విడుదల చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకు చేసిండు, ఏం కథ అంటే వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తూ ఉన్నారు, అవినీతిలో కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఎన్ని అంశాలు బయటపడ్డప్పుడు? ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ రాసిండ్రు రాహుల్ గాంధీకి. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై ఉన్న వివాదాలు, ఈ భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతోని 50-50 జాయింట్ డెవలప్మెంట్కి ఇవ్వాలని యజమానులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారట. రెవెన్యూ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకొచ్చిండ్రు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చి తొలగించిన ప్రతి భూమి పైన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి రాహుల్ గాంధీకి రాసిన లేఖ ఏదైతే ఉన్నదో ఆ లేఖలో క్లియర్ కట్గా పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. 30% కమిషన్లు ఉన్న 50-50 అగ్రిమెంట్లు, 50-50 అగ్రిమెంట్లు వెనక ఉన్న పెద్దలు ఎవరు? దళారుల బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు? విచారణలో నిగ్గు తేల్చాలి అని చెప్పి చెప్పుకొచ్చిండ్రు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ ఆస్తిని ఎవరు జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయము, ఆర్థిక లావాదేవీలపైన తక్షణమే నిజాలు తేల్చాలి అని చెప్పేసి దశాబ్దాల క్రితమే అంటే 1990లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తిపడేసిండ్రు. దాని కింద క్రమబద్ధీకరించిండ్రు. 2008వ సంవత్సరంలో మన దగ్గర ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను పూర్తిగా ఎత్తేసిండ్రు. అయినప్పటికి కూడా దశాబ్దాలు దాటిపై 30 ఏళ్ల ప్రాపర్టీ, 40 ఏళ్ల ప్రాపర్టీ 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టుకుంటూ వచ్చిండ్రు? ఇవి మంచిగానే ఉన్నది కదా, నిషేధిత జాబితాలో మన ఎందుకు ఉంటాయి అని చెప్పేసి పాపం అందరూ మంచిగా హాయిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు
మన ప్రాపర్టీ యాడికి పోతుందో అని చెప్పేసి బిక్కుమంట బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్కరికి గుంటున్నా 2 గుంటలున్నా ఎకరాలున్నా ఈ పరిస్థితి. మొత్తం మీద ఈ ఆరోపణలు అబద్ధమైతే వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అని చెప్పేసి మొన్న మల్కాజ్గిరిలో ఈ 22A బాధితులకు సంబంధించి ప్రోగ్రాం పెట్టారు. దానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు హాజరు పడ్డారు. మీకు ఏ సమస్య ఉన్నా మీకు మేముంటాం, అండగా నిలబడతాం, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, బాధపడవద్దు, మీకు జనతా గ్యారేజ్ లెక్క తెలంగాణ భవన్ ఉన్నది అని అంటే నిన్న సనత్ నగర్ నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో హరీష్ రావు గారికి అక్కడికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారికి బాధలు చెప్పుకోవడం కోసం పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మీకు మేమున్నామని చెప్పేసి భరోసా ఇచ్చిర్రు. మొత్తం మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అవినీతి ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు తెలుసు, ఆయన ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడో తెలుసు. ఖమ్మం వెలుగుమట్ల భూముల విషయంలో కావచ్చు, ఇటు పోతే వట్టినాగులపల్లి విషయంలో కావచ్చు, ఎక్స్క్యూజ్ మీ, ఇట్లా అన్ని విధాలా చూసుకుంటే అంత అవినీతి బయట పెడతా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి దీని మీద రాహుల్ గాంధీ ఏం సపోర్ట్ చేస్తాడు? ఏమనంటే రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని పేదలకు న్యాయం, పేదలకు సమాన హక్కులు అని చెప్పేసి కొట్లాడతాం, పోరాటం చేస్తాము అని చెప్పేసి లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఈ రాహుల్ గాంధీకి లేఖ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ లేఖ కనుక రాహుల్ గాంధీ చూసి చదివి కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే హరీష్ రావు గారు రాసిరు కాబట్టి చూస్తారు. చూసి చదివి బుర్రకెక్కించుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెక్కు పడ్డట్టే లెక్క. ఈ కథ నడుస్తూ ఉన్నది. అవో ఇంతగానం దండుకునుడా, ఇంతగానం దొబ్బుక తినుడా, ఏమి ఎక్కడ గుంట భూమి కూడా విడిచిపెట్టరా? మరి ఈ మూటలని యాడికి పట్టుకొని పోతారు? ప్రజల రక్తాలను పీల్చి పిప్పి చేసి ప్రజలను ఆగం చేసి ఈ మూటలని యాడికి పట్టుకపోతా ఉన్నారు. అంటే మీరు దొబ్బుకునేది ఎక్కువ, అక్కడికి పట్టుకపోయేది తక్కువనా? ఎంత మరి? రాహుల్ గాంధీ దీని మీద స్పందించాలి, కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.